ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల జనవరి నెల 29వ తారీఖున సంకష్టహర చతుర్థి అని అంటారు. చాలామంది కూడా సంకటహర చతుర్థి అంటారు. మాండలిక భాషలో రకరకాలుగా ఉంటాయి, కానీ సంకష్టహర చతుర్థి అని అంటారు. వాస్తవంగా సంకష్టహర చతుర్థి భాద్రపద మాసంలో బహుళ చవితి రోజున సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా కొన్ని సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది, కానీ వాస్తవంగా భాద్రపద మాసంలో బహుళ చవితి అనేది ప్రశస్తంగా ఉంటుంది. అయితే ఈ నెల జనవరి 29వ తారీఖున సంకష్టహర చతుర్థి అంటే సంకష్ట ప్లస్ హర చవితి లేక చతుర్థి అంటారు. ఏదైతే మనకి సంకటాలన్నీ కూడా ఉంటాయో, విఘ్నాలన్నీ కూడా కలుగుతాయో, అవి హరింపజేసే దేవుడు ఎవరు అంటే మహాగణాధిపతి. ఆ గణపతిని చక్కగా భక్తి శ్రద్ధలతో మనం కొలవటం వల్ల మనకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతే, కాలానికి ఏదైతే విఘ్నం వస్తుందో ఆ విఘ్నం అనేది తొలగిపోయే అవకాశం అనేది గణపతితోనే సాధ్యం. పూర్వకాలంలో మనం పురాణ ఇతిహాసాల్లోకి వెళ్తే బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ సృష్టిని మనం ఈ భూమి మీద పాతకాలంలో భూమి అనేది ఒకటి ఉండేది. ఆ భూమి మీద ఏదైతే కొండలు, కోనలు, నదులు ఇలాంటివన్నీ ఉండేవి. ఉన్న తర్వాత బ్రహ్మ ఏం చేశాడంటే ఒక జీవజాలాన్ని సృష్టించాలని, ఒక జీవుణ్ణి సృష్టించాలనే ఆలోచనతో బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే జీవుణ్ణి సృష్టించాలనే ఆలోచన కలిగిందట. ఆయన జీవుణ్ణి సృష్టించడం ప్రారంభం చేశాడు. కానీ కాళ్ళు పైకి, చేతులు కిందకి, తల కిందకి వచ్చినాయట. వింతాకారం అనేది ఏర్పడిందట. వింతాకారం ఏర్పడంగా నాన్న అసంతృప్తితోటి ఉన్నట్ట. చాలాసార్లు కూడా ప్రయత్నం చేసి విఫలమయ్యాట. విఫలంగా అనగానే ఎంబటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పాట, ఓ బ్రహ్మదేవా, నీ కార్యముకు విఘ్నం జరుగుతుంది. ఆ విఘ్నం అంతా కూడా నువ్వు తొలగిపోవాలంటే ఖచ్చితంగా గణపతి యొక్క ఆరాధన చేయండి అన్నట్ట. ఆయన ఏం చేశాడంటే గణపతిని వేడుకున్నట్ట. ఎప్పుడైతే గణపతిని వేడుకున్నాడో ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఆయన జీవుల్ని సృష్టించాట. అంటే ఆయన సంతృప్తికరంగా, కాలానికి విఘ్నం లేకుండా సంతృప్తికరంగా జీవుడు ఏర్పడ్డాట. అయితే ఇదే భాద్రపద మాసంలో బహుళ చవితి రోజున జీవులను సృష్టించటము జరిగింది, వధించటం కూడా జరిగింది. పరమేశ్వరుడు అన్ని లోకాలన్నీ కూడా పెరుగుతున్నాయి, కానీ భూలోకం పెరగట్లేదు. భూలోకంలో జీవజాతి ఎక్కువైపోయింది. ఈ జీవజాతిని మళ్ళీ వధించాలంటే పునరపి జననం పునరపి మరణం అనే ఆలోచన చేసి పరమేశ్వరుడు మహాలయం చేశాట. అంటే భాద్రపద మాసంలో మహాలయం అంటే లయము, వధించటము. మహాలయము, గొప్ప లయము అంటే ఋషి పొంగువులతోటి, మునులతోటి అందరినీ కూడా ఆయన వధించిన సమయం అనేది కూడా, కాలం కూడా భాద్రపద మాసమే. సృష్టి ప్రారంభము భాద్రపద మాసమే, సృష్టిని వధించే కాలం కూడా భాద్రపద మాసమే అయింది. దానికంటే ముందు 15 రోజులు గణపతి యొక్క ఆరాధన, నవరాత్రులు. అందువల్ల ఇక్కడ రేపు వచ్చే 29వ తారీఖున సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకంగా గణపతి యొక్క ఆరాధన చేస్తే మీకు విఘ్నం అనేది తొలగిపోయి సకల ఐశ్వర్యవంతులవుతారు. ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆరోగ్యం అన్నీ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా సంకష్టహర చతుర్థి ఏం చేసుకోవాలి అంటే, నిజంగా వాస్తవంగా అయితే శాస్త్ర ప్రమాణాల్లో చెప్పినట్టు చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి, బంక మన్ను తీసుకొచ్చి దానితోటి గణపతిని చెయ్యాలి. అంటే గణపతిని తయారు చేసి ఆ గణపతి కింద ఒక ఆవు పేడతో అలికి జిల్లేడు ఆకు వేసి ఆ జిల్లేడు ఆకు మీద గణపతిని పెట్టాలి. జిల్లేడు కానీ, రావి ఆకు కానీ, తమలపాకు కానీ పెట్టి గణపతిని ఆరాధన చేయాలి. గణపతి గన్నేరు పూలు, సంపంగి పూలు, మందార పూలతోటి, మల్లె పూలతోటి అభిషేకం చేయటం వల్ల గణపతి యొక్క అనుగ్రహం లభించి మనకి ఏదైతే కాలానికి విఘ్నం అనేది లేకుండా ఉండటానికి గణపతిని అర్చన చేయాలి. గణపతిని అర్చన చేయటం వల్ల
ఒక కలశం పెట్టడం, గణపతి యొక్క విగ్రహాన్ని మనం తయారు చేసుకోవటం, సంకష్టహర చతుర్థి ముందు రోజున ఉపవాసం ఉండి రాత్రిప్పుడు భోజనం చేయకుండా అల్పాహారాన్ని తీసుకుని ఆ సంకష్టహర చతుర్థి రోజున కూడా ఏమీ తినకుండా, అంటే కాఫీ పాలకి ఎప్పుడూ నిషేధం అనేది ఉండదు, పాలతో కూడిన ద్రవ్యాన్ని ఎప్పుడూ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుని సంకష్టహర చతుర్థి రోజున గణపతిని గకార అష్టోత్తరంతో, గణపతి గాయత్రీ మంత్రాలు ఉంటాయి, ఆ గాయత్రీ మంత్రాలతోటి గణపతి యొక్క ఆరాధన చేసి చక్కగా గణపతికి నైవేద్యం అనేది పెట్టాలి. ఆ రోజున చక్కగా ఇష్టమైనది ఏదైతే ఉంటుందో ఆ గణపతికి చెరుకు గడ్డలు, బెల్లము నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల మనకి శుభాలన్నీ కూడా కలుగుతాయి. పక్క రోజు ఏదైతే మంగళవారం, శుక్రవారం కాకుండా పక్క రోజున నిమజ్జనం చేయటం, అంటే పారే నీళ్లల్లో కానీ చెరువుల్లో కానీ, ఆ రెండో కుదరకపోతే చెట్లల్లో కానీ ఆ గణపతిని వెయ్యాలి. గణపతిని సంకష్టహర చతుర్థి రోజున ఏదైతే సంకష్టహరములు అంటే ఏదైతే కష్టములనే ఉంటాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి గణపతి యొక్క ప్రార్థన చేయాలి. ఆ గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల ఆ రోజున చక్కగా మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం చేయడానికి, కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి గణపతిని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది. విఘ్నం కలుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని రాసుల వాళ్ళకి విఘ్నాలు జరుగుతుంటాయి. ఆ రాసుల వాళ్ళందరూ కూడా విఘ్నం లేకుండా ఎవరికైతే పనులు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయో, అలానే పనులు చేయకపోతారో, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, ఆర్థిక సమస్యలు, వివాహ ప్రయత్నాలు కూడా మధ్యలో వచ్చి ఆగిపోతాయి. అలాంటి వ్యక్తులందరూ కూడా ఏదైతే పనులు పూర్తిగా సంపూర్తిగా ఇన్కంప్లీట్లో ఉంటాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా సంకష్టహర చతుర్థి రోజున చక్కగా గణపతి యొక్క ఉపాసన చేయటం, ఉపాసన కూడా చేయొచ్చు. ఉపాసన చేసి శుభ్రంగా గణపతికి ఉపవాసం చేసి మరి గణపతి యొక్క ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, గణపతిని ఆరాధన చేయాలి. చక్కగా చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా మీరు అందులో ప్రత్యేకతగా మనకి ఆ రోజున అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గణపతి యొక్క గాయత్రి మంత్రాలు ఉంటాయి, 12 మంత్రాల వరకు ఉంటాయి. ఆ 12 మంత్రాలు కూడా జపం చేయండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చక్కగా చదవండి. గకార స్తోత్రం చాలా పవర్ఫుల్ గణపతికి. అలానే గణపతి గాయత్రి మంత్రాలు మంచివి. ఇలాంటివన్నీ కూడా మీరు చదువుకోవటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అన్నీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.